హలో. మా చిన్నప్పుడు నేను ఎక్కవలసిన ట్రైను జీవితకాలం లేట్ అని చెప్పి పెద్దలు అంటుండేవాడు. అప్పుడేంటో నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి ఒక ట్రైను రైట్ టైంకి వచ్చింది కరెక్ట్గా. ఏంటి ఇట్లా అన్నారు కదా, రైట్ టైంకి వచ్చింది కదా అంటే పక్కన మేధావి ఏం చెప్పా అంటే, అరే అది ఈరోజు రావాల్సిన ట్రైన్ కాదురా, నిన్న రావాల్సింది 24 గంటలు లేటుగా ఇవాళ రైట్ టైంకి వచ్చింది అని చెప్పాడు. ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే, మీకు నా వెనక్కి కనిపిస్తుంది కదా ట్రైను, అది సికింద్రాబాద్ నుంచి త్రిపుర స్టేట్లోని అగర్తల వచ్చింది వీక్లీ ట్రైను. అయితే ఇది ఇక్కడికి వచ్చేసరికి 11 గంటలు లేటుగా వచ్చింది. 11 గంటల లేటుగా వచ్చిన ట్రైన్ ఇక్కడ ఇప్పుడు 3 గంటల నుంచి ఆగింది. ఏంటి ప్రాబ్లం అంటే, దీనికి ముందు స్టేషన్లో రైలు రైకో చేస్తున్నారంట. ఆల్రెడీ అక్కడ ఒక రైలు ఆపేశారంట. అది ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇట్లా ఆగిపోయింది అని. మా టైం లక్ ఏంటంటే కొద్దిగా మంచి స్టేషన్లోనే ఆగాం. స్టేషన్ బయట భోజనాలకి అన్నీ దొరుకుతున్నాయి, అందుబాటులో ఉన్నాయి. స్టేషన్లు ఏం లేవు కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వెళ్ళి చేప కర్రీతోటి 140 రూపాయలు తీసుకున్నారు. బాగానే ఉంది, ఈ పూటకి హ్యాపీ. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే సాయంత్రం 7ంటికి వదులుతారని. ఇంకా ఇక్కడి నుంచి 130 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. సుమారు 3 గంటలు జర్నీ, దాదాపు 20 గంటలు లేట్ అనమాట. ఎప్పుడూ ఇన్న సామెత ఇప్పుడు నా విషయంలో నిజమైంది. చాలా ఆనందంగా ఉంది. నాకున్నదే ఈ త్రిపుర స్టేట్లో రాజధానిలో అగర్తల్లో ఒక్కరోజు ఉదయం 3ంటికి వస్తే ఇక్కడ 4 ప్లేసులు చూసుకోవాల్సి ఉన్నాయి. ముఖ్యంగా త్రిపుర సుందరీదేవి అమ్మవారి శక్తిపీఠం చూడాలి. అది సిటీకి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అది లోకల్లో 2-3 చూసుకోవాల్సి ఉన్నాయి. బంగ్లాదేశ్ బోర్డర్ ఒకటి, అలాగే ప్యాలెస్ ఒకటి ఉంది, సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ 4 మెయిన్ చూద్దాంలే అనుకున్నాను. ఒక్కరోజులో అయిపోద్ది కదా అని చెప్పి ఈరోజు 23 అక్టోబరు 2025. రేపు 24వ తారీఖు రిటర్న్ మిజోరాం వెళ్ళటానికి ట్రైన్ టికెట్లు బుక్ చేశాను. మిజోరాం వెళ్ళటానికి బస్సు జర్నీ ఉంటుంది కానీ అది అంత సేఫ్ కాదు. అందుకని 2 ట్రైన్లు మారి వెళ్ళాలి, బుక్ చేసుకున్నా. దానివల్ల ఇక త్రిపురలో అగర్తల్లో నేను చూడటానికి సమయం లేదు నాకు. చూస్తాను ఎన్నింటికి వెళ్తామో, రేపు పొద్దునే చూడటానికి అవకాశం ఉంది. 11:15కి నా ట్రైను. ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను ఇట్లాంటికి బాధపడతలేదు, ఇసుకు చెందట్లేదు. ఎందుకంటే నేను ఆర్టీసీలో చేసినప్పుడు ఎక్కడ ధర్నాలు చేసినా ఎన్ని గంటలైనా ప్రశాంతంగా వాళ్ళ ధర్నా అయిపోయిన దాకా ఉండటం అలవాటైంది. దానివల్ల ఇక్కడ కూడా నాకు అంత ఇబ్బంది ఏమనిపించలా. ఇక భోజనం అనేది నాకు ఇట్లాంటి అనుభవం ఉంది కనుక రెడీమేడ్గా కొంచెం తెచ్చుకున్నాను, కావాల్సినవి ఇన్స్టెంట్గా తినేవి. అవసరం రాలా, భోజనం దొరికింది. అవి మరి ఎక్కడన్నా అవసరం అయినప్పుడు వాడతాను. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. ఓకే, ఇట్లు మీ శ్రేయోభిలాష్.